నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ అండతో ఓ మహిళా టీడీపీ నాయకురాలు ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కోళ్లను తన వద్దే కొనాలంటూ బెదిరిస్తున్నారని చికెన్ షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. తన వద్ద కోళ్లు కొనకపోతే చికెన్ సెంటర్లు మూసేయిస్తానని భయపెడుతున్నారని వాపోతున్నారు. కేజీకి 20 రూపాయలు కమిషన్ ఇవ్వాలంటూ దౌర్జన్యం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని చికెన్ షాప్ల యజమానులు చెప్తున్నారు. కాలనీకి చెందిన మహిళ సార్, ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాగలవారికి రోజు కారు వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఈఓ సార్తో మాకు చాలా మందికి లైసెన్స్ లేవు సార్. లైసెన్స్ లేవు కాబట్టి ఈఓ సార్తో మీ అందరికీ నోటీసులు ఇచ్చి ఎంగళ్ళు మూపిస్తాం. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇవ్వండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము. మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఉన్నప్పటి మేము ఏం చేయాలా? మేము ఏ పని చేసుకొని బతకాలో చెప్పండి సార్. మీరు ఎస్పీ సార్ గారు ఆర్లగడ్డ సిఏ సార్తో మాట్లాడినాను ఇప్పుడే, మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, మరి చికెన్ వ్యాపారుల్ని కూడా వదిలిపెట్టని పరిస్థితి చూస్తున్నాం. దానికి కూడా కమిషన్ ఇవ్వాలని కోరుతున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ వద్దే కోళ్లు కొనాలని. ఏం జరుగుతోంది ఆళ్లగడ్డలో? విందు కమిషన్ల కోసం కకృతి పడుతూ టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి. మొన్నటి దాకా ఆళ్లగడ్డ పట్టణంలో చికెన్ సెంటర్ల దగ్గర చికెన్ వ్యాపారస్తులను కూడా బెదిరించి 1 కేజీ మీద 10 రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క చాగల్మరికి ఈ యొక్క కమిషన్ల దందా అనేది చాగల్మరికి చేరిపోయింది. అక్కడున్న చికెన్ వ్యాపారస్తులను దౌర్జన్యంగా బెదిరింపులకు పాల్పడుతూ ఖచ్చితంగా తమ వద్దే ఈ యొక్క చికెన్ సంబంధించిన కోళ్లను కొనుగోలు చేయాలంటూ టీడీపీ నాయకురాలు రెచ్చిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతి యొక్క చికెన్ సెంటర్లో వ్యాపారస్తులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ యొక్క అంశంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు పూర్తిగా వారి దగ్గర ఉన్న ఆధారాలను కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1 కేజీకి 20 రూపాయల మీద కమిషన్ మీద ఆ యొక్క వాళ్ళ దగ్గరనే కోళ్లు కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు ధర దొరకదు. అటువంటి తరంలో వ్యాపారం కూడా కొనసాగడం చాలా కష్టంగా ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ దగ్గరే ఈ యొక్క చికెన్ కోళ్లను కొనాలి, లేకపోతే పూర్తి స్థాయిలో తమ వ్యాపారాన్ని కూడా మూసివేస్తామంటూ ఆ యొక్క హుక్కు జారీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది కేవలం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అయిన అఖిలప్రియ యొక్క అండదండలతోనే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క చికెన్ మీద అంటే ఎటువంటి సోర్స్ ని కూడా చిన్నపాటి సూచనలు కూడా వదలకుండా ఇటువంటి కమిషన్ల కోసం ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపారస్తులను కూడా పూర్తి స్థాయిలో యొక్క బెదిరింపులకు పాల్పడుతూ ఆ యొక్క టీడీపీ నాయకులైతే రెచ్చిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. బిందు. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.